హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఏదో ఇప్పుడు నేను చెప్పబోతున్న టాపిక్ సందట్లో సడేమియా అని ఓ పక్కన పెద్ది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్ట్ చేసిన పెద్ది సినిమా మొత్తం దేశవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా కానీ సూపర్ హిట్ టాక్ పరంగా కానీ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ పరంగా కానీ చాలా హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్ పరంగా కానీ ప్రకంపనలు సృష్టిస్తోంది. బాక్స్ ఆఫీస్ చరిత్రలోనే అందరూ కూడా నీరాజనాలు పలుకుతున్నారు రామ్ చరణ్ అభినయానికి, తన తాలూకా యాక్టింగ్ ఎబిలిటీస్కి, వాటికి. ఓ పక్కన ఆ సందడి, ఆ సంబరాలు ఓ పక్కన దేశవ్యాప్తంగా జరుగుతున్న టైంలో ఇప్పుడు ఈ ఇష్యూ ఏంటంటే, నేను ఏనాటి నుంచో నేను చెప్తూనే ఉన్నాను, ప్రకాష్ రాజ్ నటుడు ప్రకాష్ రాజ్ ఎప్పుడు తన పరిమితికి దాటి, తన పరిధిని దాటి, తనకి లేని ఎత్తుని, తనకు లేని వైశాల్యాన్ని తనకు తాను ఆపాదించుకుని పెద్దలను, తనకన్నా చాలా గొప్ప వాళ్ళను, దేశవ్యాప్తంగా చాలా గొప్ప పేరు ప్రతిష్టలు, గుర్తింపు, విశ్వసనీయతలు సంపాదించుకున్న గొప్ప నాయకులను, గొప్ప వ్యవస్థలను కూడా ఆయన చాలా తృణప్రాయంగా మాట్లాడడం, జస్ట్ ఆస్కింగ్ పేరుతో వాళ్ళని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అనమాట. అంటే దానికి ఒక నిబద్ధత ఉండదు, దానికి ఒక సారాంశం ఉండదు, అర్థం ఉండదు, పరమార్థం ఉండదు, ఉండకపోయినా కూడా ఎప్పుడు న్యూస్లో ఉండాలి. తను చాలా అపర మేధావినని, తనకి ఒక సొంతంగా తనకు ఒక అభిప్రాయం తన మీద, తను చాలా గొప్పవాడని, చాలా గొప్పగా చదువుకున్నాడని, చాలా జ్ఞానము, పరిజ్ఞానము, విజ్ఞానము చాలా తనకి అందరికన్నా ఎక్కువని, స్వప్రకటిత మేధావిగా ఈ ప్రపంచంలో, సమాజంలో చలామణి అయిపోదాం అనుకుని ఎప్పటికప్పుడు వ్యర్థ ప్రయత్నాలు చేసి అందరి చేత చెప్పు దెబ్బలు, తిట్లు, చివాట్లు, శాపనార్థాలు పడుతున్న ప్రకాష్ రాజ్ గారి గురించి నేను గతంలో కూడా కొన్ని వీడియోలు చేశాను. పవన్ కళ్యాణ్ గారికి ఆత్మసాక్షి లేదని మాట్లాడుతున్నప్పుడు మనస్సాక్షి గురించి నువ్వా సిగ్గు అని నేను ఒక వీడియో చేసినప్పుడు అందరూ సమర్థించారు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ అనే ఒక నటుడు తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చి ఇక్కడ వేళ్ళు ఉనుకుని దర్శక నిర్మాతల దయాభిక్ష వల్ల కొన్ని గొప్ప పాత్రలు చేయగలిగాడు. ఆ సినిమాలు కూడా సూపర్ హిట్లు అవడంతో అదంతా కూడా ఆ సక్సెస్, ఆ సూపర్ హిట్ కల్ట్ ఏదైతే ఉందో అదంతా తన ప్రతిభా పాటవాల ఫలితమే అని తను చాలా గట్టిగా నమ్మేసి, ఆ గొప్పతనం అంతా తనకి తానే రాసుకుని పూసుకుని ఇష్టం వచ్చినట్టు అందరితోని మాట్లాడడం అన్నది ప్రారంభించి చాలా కాలమైంది. చాలా ఇంటర్వ్యూల్లో కూడా తను మాట్లాడి తన తాలూకా అంటే విజ్ఞానం ఉందనుకుని అజ్ఞానాన్ని ప్రదర్శించుకుని బఫూన్గా మారుతూ అందరు ఎదురుగుండా ఒక కల్ప్రిట్గా నిలబడుతున్న సందర్భాలు మనం ఈ మధ్య రోజుల్లో చాలా చూసాం. అందరూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు తప్పు మాట్లాడాడు అని అందరూ కూడా తెలంగాణ ప్రజానీకంలోనే మహిళల దగ్గర నుంచి, యువత దగ్గర నుంచి ఎంతోమంది ఆయన్ని మొత్తం దూషించి, అందరూ కూడా ఆయన్ని విమర్శించి, ఆరోపణలు చేసి, పెద్ద పెద్ద నినాదాలు మీడియా ముందు చేసిన నేపథ్యంలో ఈయన ఆయన కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు నాది పొరపాటు జరిగింది. ఎందుకంటే ఆయన చేసిన కామెంట్ చిన్న వ్యక్తి మీద కాదు, కేంద్ర హోంమంత్రి అంటే ఎంత నిఘా ఉంటుంది, ఎన్ని లేయర్స్ సెక్యూరిటీలు ఉంటాయి అక్కడ. ఒక మనిషి లోపలికి వెళ్ళి అక్కడ జరిగే ఒక చర్చ కానీ, లేకపోతే వాళ్ళ మధ్యలో జరిగే సంప్రదింపులు కానీ ఏవైనా ఉంటే అవన్నీ బయటకు వచ్చేటివేనా? మామూలు బడికి వెళ్ళే బాలుడిని అడిగితే కేంద్ర హోంమంత్రి తాలూకా స్థాయి ఏంటన్నది తెలుస్తుంది. అలాంటి చోట అంటే నిజంగా కేంద్ర హోంమంత్రి మీద ఇలాంటి ఒక నిరాధారమైన వార్తని ప్రచారంలో పెట్టినందుకు, విశ్లేషణలో తీసుకొచ్చి దాన్ని విపులీకరించి అదేదో జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పవాడు, పవన్ కళ్యాణ్ చాలా అల్పుడు అన్నట్టుగా ఆయన మాట్లాడిన మాటలకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖే ఆయన మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే ఆయన మీద తీసుకోవడానికి అన్ని రకాలుగా అవకాశం. కేంద్ర హోంమంత్రి అంటే మాటలు కాదు, ఎమ్మెల్సీ కాదు, లేకపోతే పంచాయతీ ప్రెసిడెంట్ కాదు, ఎంఆర్ఓ కాదు, యూనియన్ హోమ్ మినిస్టర్ ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఆ స్థానంలో ఒక అమిత్ షా గారే కాదు, ఎవరున్నా ఆ స్థాయికి ఉండే విలువ అది. అలాంటిది అదన్నీ గ్రహించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు పక్కన నేను ఉపసంహరించుకుంటున్నాను, నాకు పొరపాటు అయిపోయిందని చెప్పుకున్న తర్వాత కూడా ఈయన మళ్ళీ ఒక వీడియో చేసి ఆయన మాటలన్నీ వదిలేసి అదే పట్టుకుంటారా అంటే అదే పట్టుకుంటారు. అది హోంమంత్రికి సంబంధించిన విషయం.
కాబట్టి ఇలాగ జరుగుతూ ఆయన రకరకాలుగా ఈ జస్ట్ ఆస్కింగ్ అనే ఒక ప్రచార కార్యక్రమంలో ఆయనే అందరి ఎదురుగుండా ఆయన తాలూకా బలహీనమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించుకుంటున్న సందర్భాలు అందరికీ తెలిసినవే. కాకపోతే ఇక్కడ ఇవాళ జరిగిన వ్యవహారం ఏంటంటే, బండ్ల గణేష్ అనే ఒక ప్రముఖ నిర్మాత, నటుడు, ఆయన నిజంగా చాలా సౌమ్యుడు, సహృదయుడు, తనకన్నా పెద్దవాళ్ళని ఎంతో గౌరవించే వ్యక్తి, మీడియాతో ఎంతో బాగుండే వ్యక్తి, ఎప్పుడూ కూడా అందరినీ మన్నించి అందరి దగ్గర మంచి పేరు తీసుకొచ్చి చిన్న నటుడుగా సినిమా పరిశ్రమలోకి వచ్చి ఈరోజు అత్యంత ప్రముఖమైన వ్యక్తిగా పరిశ్రమలో కానివ్వండి, సమాజంలో కానీ ఎదిగిన ఒక బండ్ల గణేష్ లాంటి ఒక వ్యక్తి ఇవాళ పూర్తిగా ప్రకాష్ రాజ్ మీద మామూలుగా ఆయన తాలూకా ఆగ్రహాన్ని వెదజల్లలేదు. అంటే తను చేసిన ట్వీటే మీ ఎదురుగుండా నేను చదివి వినిపిస్తా. నువ్వు నీ గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు, నీకు నువ్వే గొప్ప మేధావి, గొప్ప వీరుడివి అని సర్టిఫికెట్ ఇచ్చుకోవచ్చు, కానీ ప్రజలిచ్చే తీర్పే అసలైన సర్టిఫికెట్. నీ సొంత రాష్ట్రంలో నీ సొంత ప్రజల మధ్య నిలబడే ప్రజల మద్దతు సంపాదించలేని నువ్వు రాష్ట్ర స్థాయి నాయకులను, దేశ స్థాయి నాయకులను, దేశ ప్రధానులు సైతం గౌరవించే నాయకులను విమర్శించే స్థాయిలో ఉన్నానని అనుకోవడం హాస్యాస్పదంగా ఉంది. అదే ఇందాక నేను బఫూనరీ అన్నమాట, దానికే నేను చెప్పా. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, రాష్ట్ర స్థాయి నాయకులను, దేశ స్థాయి నాయకులను, దేశ ప్రధానులు సైతం గౌరవించే నాయకులను విమర్శించే, అంటే భారత ప్రధానే దేశ ప్రధానులే గౌరవించే నాయకులు అంటే ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారు అంటే నరేంద్ర మోడీ గారికి ఎంతో అభిమానం, ప్రేమ. ఏ పవన్ నయ్యే ఆంధీ హై అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి గురించి, ఏ పవన్ కళ్యాణ్ గారికి అయితే ఆరోగ్యం బాగులేదో భారతదేశ ప్రధాని సాక్షాత్తు ఆయన ఇంటికెళ్ళి ఆయన ఆరోగ్యానికి సంబంధించిన కుశల ప్రశ్నలు వేసి ఆయనతో కొంతసేపు గడిపి వెళ్ళిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తుల గురించే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఎక్కడ పవన్ కళ్యాణ్, ఎక్కడ ప్రకాష్ రాజ్, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అయితే ప్రతి విషయానికి జస్ట్ ఆస్కింగ్ అని చెప్పడం చాలా సులువు, కానీ ప్రశ్నించే ముందు నీకు నువ్వు కొన్ని ప్రశ్నలు వేసుకో. నీ ప్రయాణం ఏంటి, నువ్వు సాధించింది ఏంటి, సమాజం కోసం నువ్వు చేసిందేంటి, ప్రజలు నీ వెనక ఎందుకు నిలబడాలి అనే ప్రశ్నలకు ముందుగా నీకు నువ్వే సమాధానం చెప్పుకో. ఇతరుల గురించి తీర్పులు ఇవ్వడం కంటే ముందు అద్దం ముందు నిలబడి నీ ఆత్మసాక్షిని అడుగు. ఆత్మసాక్షి గురించే నేను లాస్ట్ టైం వీడియో చేసింది. ఆత్మసాక్షి గురించి నువ్వా సిగ్గు అని చెప్పి నీ చరిత్ర ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ నైతిక హక్కు ఏంటి అని ప్రశ్నించుకో. ఎందుకంటే ప్రజలు మాటలు కాదు వ్యక్తిత్వాన్ని నమ్ముతారు, విమర్శలు కాదు విశ్వసనీయతను గౌరవిస్తారు. ఆ రోజు నీకు అర్థమవుతుంది, ఎత్తైన పర్వతాలను చూసి రాళ్ళు విసరడం వల్ల ఎవరి స్థాయి పెరగదు సరికదా. ఆ ఎత్తైన శిఖరాల మీద రాళ్ళు వేసుకొస్తే ఆ రాళ్ళు తిరిగి మూతికి తగిలి దవడ పళ్ళు రాలిపోతాయి అన్నది దీని తాలూకా సారాంశం. అంటే ఎంత గొప్పగా ఆ బండ్ల గణేష్ గారు దీన్ని ట్వీట్ చేశారో మీకు దీన్ని బట్టి మీకు అర్థమవుతున్నది. అంటే ఇందులోని ఆయన ఎంతసేపు విశ్వసనీయత, ప్రజల వెనకాతలు నిలబడడం, ప్రజల కోసం నిలబడడం, ప్రజల ముందు నిలబడడం, ప్రజల బాసటగా నిలబడడం, ఇవన్నీ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారే చేసింది ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ రోజున కూడా తెలంగాణలో జరుగుతున్న ఆయన రానివ్వమంటే తెలంగాణ మొత్తం తిరగబడుతోంది ఈ రోజున. అది వాతావరణం. అలాంటి వ్యక్తి మీద ఎక్కువగా, అంటే బండ్ల గణేష్ గారు ఏదో ఆషామాషిగా మాట్లాడే వ్యక్తి కాదు, చాలా డీపర్ మీనింగ్ ఉంటుంది ఆయన మాటల్లో, ఆయన ఇంటర్వ్యూలు అన్నింటిలోని మనం చూడొచ్చు. ఏదైనా కూడా చాలా బాహాటంగా, బహిరంగంగా, నిర్భయంగా, నిస్సంకోచంగా, నిస్సందేహంగా మాట్లాడగలడు ఏ మాట అయినా సరే. ఎందుకంటే నిజాయితీతో మాట్లాడతాడు. ఏ విషయమైనా తన పొరపాటు అయితే తను ఒప్పుకుంటాడు, ఎదుటి వాళ్ళు పొరపాటు అయితే ఎట్టి పరిస్థితుల్లోని ఉపేక్షించడు, ఏకి పారేస్తాడు బండ్ల గణేష్ గారు. అది ఆయన నేచర్, అది అందరికీ తెలుస్తుంది సినిమా పరిశ్రమలో. ఆయన కూడా ఏనాడో ప్రకాష్ రాజ్ గారు రాకముందు నుంచి సినిమా పరిశ్రమలో ఉన్న వ్యక్తి, తర్వాత నిర్మాతగా ఎదిగి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేసే అంత పెద్ద స్థాయికి
అండ్ గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలో ఒక చరిత్రను నిలుపుకున్న బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు ఇవి. ఆయన ఉత్తి పేలాపనలు ప్రకాష్ రాజ్ గారిలా మాట్లాడే వ్యక్తి కాదు. చాలా అర్థవంతంగా సమర్థవంతంగా మాట్లాడతాడు. అందుకే ఇంత సమర్థవంతమైన అర్థవంతమైన సారాంశపూరితమైన ఒక ట్వీట్ని చేసి ఈ రోజున ప్రకాష్ రాజు కళ్ళు తెరిపించే విధంగా మాట్లాడడం అన్నదే ఈ రోజున అందరూ కూడా ట్విట్టర్లోనేమండి, సోషల్ మీడియాలో అన్ని చోట్ల కూడా బండ్ల గణేష్ గారిని అందరూ కూడా చాలా ప్రశంసిస్తున్నారు, అభినందిస్తున్నారు. ఎందుకంటే ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు అని సీతారాం శాస్త్రి గారి పాటలాగా మీడియా అందరూ కూడా ఎప్పుడు ఆయన్ని ఎక్కడ స్పేర్ చేయకపోయినప్పటికీ కూడా బండ్ల గణేష్ గారు లాంటి ఒక పెద్ద వ్యక్తి మాట్లాడడం మాత్రం ఒక ప్రాముఖ్యతని ప్రాధాన్యతని సంతరించుకుంటుంది. ఇది ఈ రోజున అతను అనుచితమైన వ్యాఖ్యలేమీ ఇందులో చేయలేదు. నీ గురించి నువ్వు తెలుసుకో, నువ్వు సాధించింది ఏంటి, నీ చోట నువ్వు నిలబడి నీ మనుషుల మధ్య నువ్వు నిలబడి గెలవలేకపోయావు, ఇంకా నువ్వు సాధించింది ఏంటి, ప్రజలకు నువ్వు చేసింది ఏంటి, లేకపోతే సినిమా పరిశ్రమకు నువ్వు చేసింది ఏంటి, తెలుగు సినిమా పరిశ్రమలోనే సంపాదించుకుని తెలుగు సినిమా పరిశ్రమలోని వ్యక్తుల దయాధర్మ భిక్ష అనండి, లేకపోతే ఔదార్యం అవనండి, ఔచిత్యం అనండి, వాట్ ఎవర్ యూ కాల్, వాటి వల్ల ఆయన ఇక్కడ నిలబడి నిలదొక్కుకోగలిగాడు తెలుగు సినిమా పరిశ్రమలో. లేకపోతే ఆయనకు అస్తిత్వం లేదు, మనుగడ లేదు. అలాంటి చోట ఇక్కడ ఎవరి ప్రాపకంతో ఆయన ఆ రోజున మా ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా నిలబడి గెలిచేద్దాం అనుకున్నాడో ఆ కుటుంబంలోని వ్యక్తులనే అతను విమర్శించడానికి దిగాడంటే ఇంకా ఆయన మనస్సాక్షి గురించి మనం ఏం మాట్లాడాలి? అదే ఈ ట్వీట్లో ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.